రాజ్యసభ మాజీ సభ్యులు. నమస్తే డాక్టర్ తులసిరెడ్డి గారు. అలాగే గోపాల్ శర్మ గారు, తెలంగాణ బీజేపీ ఫౌండర్ మెంబర్, సీనియర్ అడ్వకేట్. ఇంకా తూపాటి కిషోర్ గారు, పొలిటికల్ అనలిస్ట్. మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు, జనరల్గా పృథ్వీరాజ్ చౌహాన్ గారు చాలా బ్యాలెన్స్డ్ మ్యాన్. ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట తోలటం డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాజ్ చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత కూడా పెద్దగా కాంట్రవర్సీస్ని ఆయన ఇష్టపడరు, స్మూత్గా వెళ్ళి ఆయన. ఎందుకు సార్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు ఆయన? అంటే అనేక మంది భారతీయుల అభిప్రాయం కూడా ఇది. అంటే ఇంత బలహీనంగా ఉన్నారనేది మెయిన్ ఆడ. వాళ్ళు ఆయన చేస్తారని కాదు, ఇంత వెన్నెముక లేకుండా ఇంత పిరిగి పందగా ఎందుకు భారతదేశం బిహేవ్ చేస్తూ ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి మనము అలీన విధానం అవలంబిస్తున్నాము. గతంలో ఇందిరాగాంధీ అమెరికాతో ఏ విధంగా బిహేవ్ చేసింది, ఇవన్నీ చూసినప్పుడు ఇటీవల కాలంలో ఇది ఒక్క ఈవెంట్ కాదు, మనం వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్. అమెరికాలో ఉండే భారత అక్రమ వలసదారులను ఏ విధంగా వచ్చేసి ఎంత మనుషుల్లో కాకుండా జంతువులాగా పంపించింది మనం చూసాం. వాళ్ళ అక్రమ వలసదారులే కావచ్చు, కానీ వచ్చేసి వివిధ కారణాలతో పోయారు, వాళ్ళను పంపించవచ్చు దాన్ని, లేదా మన దేశం వైపుకి తీసుకురావచ్చు. అనేక చిన్న దేశాలు వాళ్ళ నిరసన తెలిపాయి, వాళ్ళ విమానాలు పంపించి తీసుకొచ్చారు. కానీ మనము నిరసన తెలపడం కానీ విమానాలు పంపించేది వాళ్ళను చేతులకు బేడీలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా 26 గంటలు వచ్చేసి సైనిక విమానాల్లో రవాణా చేసినప్పుడు మనం నిరసన తెలపలేదు. తర్వాత అన్నట్టు ముందు గతంలో అన్నట్టు ఆ సుంకం వచ్చేసి 50% సుంకము విధించడం జరిగింది. ఇరాన్ నుండి చమురు కొనొద్దు అంటే అప్పుడు మనం స్టాప్ చేశాము. రష్యా నుంచి కొనొద్దు అంటే దానికి వేరే ఆపసోపాలు పడుతున్నాం, కొన్నిసార్లు తగ్గించడము మళ్ళీ చేయడం. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆయన వ్యాఖ్యలు, నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టేందుకే భారత్ ప్రయత్నిస్తోంది, రష్యా నుంచి చమురు కొనుగోలు ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తాం అని ఏ నేపథ్యంలో అన్నాడు? ఈ సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్సే కాకుండా వెనిజులా అధ్యక్షుని అతని కళ్ళకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి ఒక దేశాధ్యక్షుని పోయి ఆ భార్యను ఇద్దరిని తీసుకుపోయిన నేపథ్యంలో, గతంలో జరిగిన నేపథ్యంలో ఈయన ఈ మాటలు అన్నారంటే అది ఇంకా ఆల్మోస్ట్ ఆ స్థాయిలో చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే మాటలు ఆయన వచ్చేసి మోడీని కించపరచని కాదు, భారతదేశానికి అవమానం జరుగుతుంది. ఇంత అవమానం జరిగినప్పుడు కనీసం మాట వెనిజులా విషయంలో మిగతా ప్రపంచ దేశాలు, ఆఖరికి ఐక్యరాజ్య సమితినే, వాళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చేసి అమెరికాలో ఉంది, ఐక్యరాజ్య సమితినే వచ్చేసి ఖండించింది. చైనా కానీ రష్యా కానీ చిన్న దేశాలు, ఆఖరికి అమెరికాలో ఉండే వచ్చేసి న్యూయార్క్ మేయర్ ఖండించాడు, అమెరికాలో ఉండే సెనేటర్స్ ఖండిస్తున్నారు, అమెరికాలో ఉండే ఒక లాయర్ వచ్చేసి వాదించడానికి ఆయన తరఫున వస్తున్నారు. అంటే అమెరికాలోనే మోడీ చర్యను వచ్చి ట్రంప్ చర్యను ఖండిస్తూ ఉంటే కనీసం వచ్చేసి మంచిని మంచి చెడ్డని చెడ్డ అనే దానికి దమ్ము లేకపోతే ఇంకా మన స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి ఏముంది? స్వాతంత్రం దేనికి మనం పోరాడింది? బానిసత్వాన్ని ఎదిరించేదాని కోసమే కదా. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా మనం వచ్చేసి అనవసరంగా కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం లే, కానీ ఏదో జరిగినప్పుడు మంచిని మంచి చెడ్డ చెడ్డ అనేది ఆ చేత కాకుండా పోయినప్పుడు అంత బలహీనంగా ఉండము, తర్వాత మనల గురించి ఈ విధంగా అన్నప్పుడు ఇంకా వచ్చేసి అది ఎవరికైనా వస్తాయి. వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ వేరే నెగటివ్ ఆస్పెక్ట్లు కాదు, భారతదేశం యొక్క బలహీనత పరుగు పోతుంది అనే బాధతో చెప్పినట్టు నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను డాక్టర్ తులసిరెడ్డి గారు. గోపాల్ శర్మ గారు, మీరు ఎలా చూస్తున్నారంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారు జనరల్గా వెరీ సీజన్డ్ పాలిటీషియన్, నాన్ కాంట్రవర్షియల్ అండ్ ఆయన మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ అబౌవ్ ద పార్టీ లైన్స్. నేను మాట్లాడుతున్నాను, ఆయన దగ్గర నుంచి కూడా చూసినండి. నేను జనరల్గా మాట్లాడరు, ఆయన మాట్లాడటానికి గల కారణాలు ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. పృథ్వీరాజ్ చౌహాన్ గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ మీద చాలా నీచంగా కామెంట్ చేసిన చరిత్ర మనం చూసాం. అంటే భారతదేశ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడాడు. ఆయనేమి సచ్చరిత్ర ఉన్న లీడర్ కాదు, ఆయన మీద కూడా అనేక అలిగేషన్స్ వచ్చినాయి. సరేది ఇప్పుడు అప్రస్తుతం. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ యొక్క ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం. వాళ్ళ నైజమే
టెర్రరిస్టులకు సపోర్ట్ చేయటం, సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్స్ పెట్టి ఈ షర్జీల్ ఇమాం లాంటి వాళ్ళని సపోర్ట్ చేయటము, దేశ భద్రతకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోయి జర్మనీలో లేకపోతే ఇంకెక్కడ పోయి చైనాలో మాట్లాడటం, ఇవన్నీ వాళ్ళ మనస్థితి యొక్క వాళ్ళ మైండ్ సెట్ మనకు కనపడతా ఉంటుంది. యూ టేక్ ఎనీ కాంగ్రెస్ లీడర్ గత 12 ఏళ్లుగా మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ని ఏ విధంగా వీళ్ళు దించేయాలి, మోడీ గారు దించేయాలా, ఆ కక్షతోని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఇంకోవైపు డీప్ స్టేట్ మనం చూస్తున్నాం, జార్జ్ సోరోస్ వాళ్ళ ఫండింగ్, ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీ వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే మోడీ గారి నీడను కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి నోటికి ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. అరే కనీసము 100 దేశాలలో మోడీ గారు పోతే గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. మనం గత 12 ఏళ్ళుగా చూస్తున్నాం. ఎవరండి పృథ్వీరాజ్ చౌహాన్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా చేసి 1.5 years దింపేశారని. ఎందుకు దింపారు? ఆయన కరప్ట్ ప్రాక్టీసెస్ వల్ల. నోటికి ఏది పడితే అది మాట్లాడటం అనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క నైజం. వాళ్ళ లీడరే కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో పట్టుకొని ఇతర దేశాలకు పోయి ఏది పడితే అది మాట్లాడతారు. ఇంకొకటి ఇక్కడ ట్రంప్ కూడా సేమ్, మన కేసీఆర్ కూడా కొంచెం ట్రంప్ పోలికలు ఉంటాయి. ఏది పడితే అది మాట్లాడతాడు. మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఎవరన్నా ఇస్తారు వరల్డ్ లీడర్స్ లో అంటే ట్రంపే. మొన్న చూసాం మనం, వెనిజులా ప్రెసిడెంట్ ని వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. సెకండ్ డే అంటే సండే నాడు ఏం చెప్తాడు, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు రన్ ది గవర్నమెంట్ ఆఫ్ వెనిజులా అన్నాడు. నెక్స్ట్ డేని మళ్ళీ మార్చాడు, నో వీ వోంట్ డూ దాట్, వీ విల్ ఓన్లీ సూపర్వైజ్ ది అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ అని అన్నాడు. ఆయన ఇంకోటి నిన్న గత 2-3 days చూస్తే మీరు అమెరికన్ టీవీస్ చూడండి, పెద్ద పెద్ద మీడియా ఛానల్ హౌసెస్ మీరు దయచేసి చూడండి ఒకసారి. వాళ్ళ హెడ్డింగ్ ఏం పెట్టారంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఆయిల్, ఇట్స్ ఆల్ అబౌట్ కీ పాయింట్ ఈజ్ ఆయిల్, థెఫ్ట్ ఆఫ్ ఆయిల్. ఇవన్నీ కూడా అమెరికాలో హెడ్లైన్స్ లో టీవీలలో మనం చూస్తున్నాం. ఇదంతా ఎంత అంటే ఆయన అక్కడ అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయినాయని మొన్న December 25th నాడు క్రిస్మస్ మీటింగ్ లో మాట్లాడాడు, అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ తగ్గిపోయినాయని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, ఆయిల్ రిజర్వ్స్ లేవు. ఓపెన్ గా బాహాటంగా చెప్తున్నాడు, నేను ఆయిల్ దొంగతనం చేస్తాను. గతంలో మనం ఇరాక్ మీద కూడా చూసాం, సద్దాం హుసేన్ పట్టుకొచ్చి ఎగ్జిక్యూట్ చేశారు. సో అమెరికా ఇస్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్. అంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారి అనుమానము, సందేహము లేదా నమ్మకం ఏంటంటే మోదీ గారిని కూడా అలాగే ట్రంప్ తీసుకెళ్తాడేమోనని. ఎవరు ఊరుకుంటారా? ఏం గాజులు తొడుక్కొని కూర్చున్నారా ఇండియాలో? అమెరికా కన్నా ఎక్కువ మనకు సైనిక బలం ఉంది, ప్రజల సపోర్ట్ ఉంది మోడీ గారికి. 2/3 ఆఫ్ ఇండియా ఇస్ విత్ నౌ మోడీకి. అదేమన్నా తమాషానా? ఆషామాషిగా వచ్చి వాడు ఎవరిని ఎత్తుకుపోయినట్టు అవంతా కుదరవు. ఇక్కడ మనం కూడా రెడీగా ఉన్నాం, మనం కూడా వార్ చేస్తాం, వదిలిపెట్టేది లేదు. మోడీ ట్రంప్ ఈజ్ ఎ రోగ్ పొలిటీషియన్. ఆ రోగ్ పొలిటీషియన్ ఏది పడితే అది మాట్లాడితే, రష్యా మనకు సపోర్ట్ ఉంది, కిమ్ జాంగ్ కొరియా మనకు సపోర్ట్ ఉంది, ఇంకా అవసరం పడితే చైనా కూడా సపోర్ట్ చేస్తారు, బికాజ్ ఇంటర్నేషనల్ వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్స్ వల్ల. సో మనం ఎవ్వరు ఏం చేయలేరండి. ఇదంతా కాంగ్రెస్ కలలు కంటా ఉంది. అంటే వాళ్ళు ఊహిస్తున్నారు మోడీ గారిని కూడా ఇట్లా కిడ్నాప్ చేసుకుని తీసుకుపోవాలని కాంగ్రెస్ వాళ్ళు ఊహిస్తున్నారు. అదంతా ఏం జరగని పని. కిషోర్ గారు నమస్తే వాసు గారు, ప్యానల్ నుండి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులు హృదయపూర్వక నమస్కారం. చెప్పండి వాసు గారు. పృథ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం? అంటే ఓ పక్క వాళ్ళ నాయకుడేమో కీలకమైన అంశాలు సభలో చర్చకు వచ్చే టైంలో కొలంబియాలో ఉంటాడు, జర్మనీలో ఉంటాడు, BMW షోరూమ్కి వెళ్తాడు, మన ప్రాడక్ట్ తగ్గిపోయిందని చెబుతుంటాడు. సరే, ఎలాంటి నాయకుడో వాళ్ళకి మరి నెక్స్ట్ సెకండ్ రంగ్ లీడర్స్ కూడా అలాగే ఉంటాయి. ఇవాళ పృథ్వీరాజ్ చౌహాన్ కూడా అలాగే మాట్లాడాడు అనుకోవచ్చా? ఇది కాంగ్రెస్ యొక్క డొల్లతనము. కాంగ్రెస్ ఏదైతే రియల్ గా కలగంటుందో అది తెలియజెప్తాంది. వాళ్ళు ఏమి చేయలేక ఎలక్షన్స్ లో ఉన్న ప్రతిసారి చావు దెబ్బలు.
ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ లో 99కే చాలా పీక్ వెళ్ళిపోయినాము, ఇంకా అయిపోయింది, మోదీని ఇచ్చేసినామని దీనిలో ఉండిపోయినాడు. అంటే ప్రపంచంలో ఓడిపోయిన వ్యక్తి సెలబ్రేషన్ చేసుకుని ఎక్కడ చూసామా? అది రాహుల్ గాంధీకి ఇది ఖ్యాతి దక్కుతుంది. ఓడిపోయినా కూడా సెలబ్రేషన్ చేసుకొని 3 సార్లు లెస్ దాన్ 100 137-138 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ ఆల్మోస్ట్ 140 ఇయర్స్ వాళ్ళు 99 సీట్లు 3 సార్లు చావు దెబ్బ తిన్నారు. అంటే ఇట్లా దెబ్బ కూడా కాదు, 44, 52, 99 వాళ్ళు కూడా 99కే ఆయన ఛాతీ విరుచుకొని ఆయనే గెలిచినట్టు ఇండి కూటమి అంటే వాళ్ళని సపరేట్ గా నిలబడింది కూడా అంత మా వాళ్ళ ఖాతాలో వేసుకొని 232 చూపించుకొని దాన్ని ఎంత పెద్ద చేశారు. ఆ దెబ్బతో ఆయన ఊపుకి లీడర్ ఆఫ్ అపోజిషన్ తీసుకోవడము, గతంలో అయితే అది కూడా వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీ కూడా రాలేదు, ఈసారి వచ్చింది ఏదో లేక. సో దాని తర్వాత వరుసగా తదనంతర పరిస్థితుల్లో హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బీహార్ కావచ్చు, మొత్తం అంటే బీహార్ లో బీజేపీకి వచ్చిన సీట్లు కూడా వీళ్ళకంతా మొత్తం రాలేదు. మొత్తం కలిపితే కాంగ్రెస్ కు 4 స్టేట్లలో కలిపి వచ్చిన సీట్లు లెస్ దాన్ బీహార్ లో 89 సీట్లు వచ్చాయి బీజేపీకి. అది పరిస్థితి వాళ్ళకి యాక్చువల్లీ దిమ్మ తిరిగి ఇదైపోయింది. కాబట్టి వాళ్ళు కలలు అంటున్నారు, అంటే వీళ్ళ కోరిక అది. అంటే ఇలా కూడా జరిగితే మాకు కూడా బాగుండేమో, ఇది ఒక ఆప్షన్ ఏమో చూస్తున్నారు నాకు అనిపిస్తుంది. రెండోది మన గౌరవుల్ని పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పిన కూడా, తులసిరెడ్డి గారికి కూడా లోపలైతే ఇదే ఉంటది, ఇంకా ఆప్షన్ లేదు, బికాస్ కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి. తులసిరెడ్డి గారు కూడా గతంలో బీజేపీలో ఉండిపోయారు. పెద్దలు అందరికి కూడా తులసిరెడ్డి గారు యొక్క మాకు కూడా చాలా గౌరవము, నేను కూడా కడప జిల్లా వాసిని కాబట్టి వారి స్టేట్మెంట్లు కూడా గతంలో మేము కూడా చాలా మంది ఎంతో ఉటంకించే వాళ్ళం కూడా. తులసిరెడ్డి గారి పేరు ఎన్ తులసిరెడ్డి గారు అయితే ఎన్టీఆర్ తోటి ఎన్టీఆర్ అని అన్న సందర్భాలు కూడా నేను విన్నాను. సో వీ హ్యావ్ హై రిగార్డ్స్ ఫర్ తులసిరెడ్డి గారు. పాపం ఆయనకి ఆప్షన్ లేదు, కాంగ్రెస్ లో ఉంటే అలానే చేయాలి. కాంగ్రెస్ నుంచి ఎంత మంది ఈ రోజు బీజేపీలోకి వచ్చారో ఒకసారి ఊహించుకోండి. ఎందుకు వచ్చారు? చాలా కాంగ్రెస్ గురించి ఈ విధంగా టీవీ డిబేట్లలో బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఎంతో మంది, రామ్ వడకన్ గారు కావచ్చు, లేకపోతే షహజాద్ పూనావాలా కావచ్చు, అందరూ ఎంతమంది కాంగ్రెస్ లీడర్లు, హిమంత బిశ్వ శర్మ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఈవెన్ అనిల్ యాంటోనీ వీళ్ళ రక్షణ మంత్రి కొడుకు, ఆయన కూడా బీజేపీలో ఉన్నాడు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? కాంగ్రెస్ యొక్క ఇలాంటి డొల్లతనపు మాటలు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు ఈజ్ గోయింగ్ టు బి రీప్లేస్డ్ మేబీ కేరళ ఎలక్షన్స్ ముందో తర్వాతను. సో ఆ పొజిషన్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. దాంట్లో వాళ్ళ యొక్క దీన్ని చూపించుకొని మోదీ గారిని తిడితే వాళ్ళకు అడిషనల్ క్వాలిఫికేషన్ మార్కులు పడతాయి ఇక్కడ. సో ఆ దీనిలో రేసులో ఉన్నారేమో, పృథ్వీరాజ్ చౌహాన్ కూడా ఆ రేసులో ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా అందరూ కూడా కేసీ వేణుగోపాల్ గారిని రీప్లేస్ చేసే క్రమంలో వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఇది రియల్ గా కాంగ్రెస్ యొక్క కళ అండి. మీరు కావాలంటే ఇద్దరు లేబడితే వాళ్ళు కూడా మాకు ఇట్లా జరిగితే బాగుండు, మోదీ గారిని మేము ఏం చేయలేకపోయినాం, ప్రతిసారి చావు దెబ్బ తింటున్నాం, 3 సార్లు పార్లమెంట్ ఎలక్షన్ తో చావు దెబ్బ తిన్నాం. సో ప్రతి స్టేట్లలో చావు దెబ్బ తింటున్నాం. ఈ రోజు ఆల్మోస్ట్ ఎన్డీఏ 21 స్టేట్లలో ఉంది, కాంగ్రెస్ ఉండే 3 స్టేట్లో కూడా దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఈ రోజు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే హిమాచల్ లో కూడా నెక్స్ట్ ఏ రోజు ఎలక్షన్ పెట్టినా 3 కాంగ్రెస్ వస్తుంది. కిషోర్ గారు అవన్నీ ఓకే. నేను అనేది చౌహాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏంటి అసలు బీజేపీ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే లైటర్ వీల్లో కొట్టిపారేస్తుందా? ఎందుకంటే ఆయన ఓకే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ ఏదో ఒక ఆధారం లేకుండా, లేకపోతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయనైతే మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో తాను ఇవాళ మార్కెట్ చేసుకోవడానికి ఆయనకేం అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ప్రూవ్ లీడర్, ఆయన ఆల్రెడీ ప్రూవెన్ లీడర్. కాంగ్రెస్ లో ఒక నిమిషం ఏంటంటే వాసు గారు, రోజు ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ వాళ్ళకి ఇప్పుడు పరిస్థితిలో ఏం చేయాలా, మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆయన మాట అనగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోడు కదండి. ఈ మాట ఒక నిమిషం అంటే కేసీ వేణుగోపాల్ గారిని రీప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మేబీ కేరళ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఊహతోటి అలా ఉన్నారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా వెళితే, కాంగ్రెస్ గెలిస్తే, సబ్జెక్ట్ దిస్ వన్ పాసిబిలిటీస్, అప్పుడు ఈ విల్ బి రీప్లేస్ బై సంబడి. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది కేసీ వేణుగోపాల్ గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి. సో అలాంటి దానిల కోసం ఉంటాయి వాళ్ళకి అంటే మోదీ గారు చెప్తే క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్, దే విల్ బి రిగార్డెడ్. సో అది అంతేగాని ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి పెద్దానికి కూర్చొని బీజేపీ మోదీ గారి వరల్డ్ లో మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు ఎవరు ట్రంప్ కూడా ఏమంటున్నాడు, నేను మోదీ గారితో మిత్రత్వం కోరుకుంటున్నాను, 2026లో మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను, మోదీ గారికి కూడా తెలుసు నా గురించి అని చెప్తున్నాడే కానీ ఎందుకంత కాలబేరానికి రావడం ఏమి?
ఇప్పుడు శాంక్షన్ చేసి ఇప్పుడు రష్యాలో ఆయిల్ కొనడం అయితే ఆపలేదు కదా ఇండియన్ గవర్నమెంట్. ఆయన మరి ఏంది ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు? వాళ్ళు చెప్పిన మాట వినడం లేదు. తులసిరెడ్డి గారు అంటున్నారు ద వీకెస్ట్ గవర్నమెంట్ అని. ఇది చాలా మనమంతా నవ్వుకోవాలా. గతంలో ఏమేమి జరిగినా అందరికీ తెలుసు. ఎక్కడికి వచ్చి ఏం చేశారో ఇప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగే హిందువుల మీద అత్యాచారాల మీద కాంగ్రెస్ ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? మరి ఈ నీతి ఎక్కడ పోయింది? అవి కూడా చూడాలి కదా. ఏం చేస్తున్నారు? ఎక్కడైనా హిందువుల మీద ఎక్కడైనా అత్యాచారాలు జరిగిన, హిందువుల మీద ఏమైనా జరిగిన దేశంలో ఎప్పుడైనా కాంగ్రెస్ స్పందించినా, కాంగ్రెస్ నాయకులు స్పందించినారా? ఎందుకు ఈ విధమైన డబుల్ స్టాండర్డ్స్? ఓన్లీ ముస్లిమ్స్ పైన లేకపోతే క్రిస్టియన్స్ పైన ఏదైనా జరిగినప్పుడు మాత్రమే వీళ్ళకి కనపడుతుంది. గాజాలో జరిగిన అల్లలు కనపడతాయి కానీ బంగ్లాదేశ్ జరిగిన అల్లలు కనపడే వీళ్ళకి. వీళ్ళు సెలెక్టివ్ గా ఎందుకుంటారు అది చెప్పండి. ఎక్కడైనా హిందువుల మీద వీళ్ళ రూలింగ్ లోనే కదా ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళు పాల్గారు పాముల్ని నిర్దాక్షిణంగా చంపేశారు. అప్పుడు ఏమైనా వీళ్ళందరి యొక్క ఆర్తనాదాలు. సో ఎందుకంటే వీళ్ళ బాధ అంతా కూడా పవర్ ఎట్లా రాలేము, మామూలు రూట్ లో రాలేము. ఏదో విధంగా ఒక దేశంలో ఒక ఈ పరిస్థితి ఉంది అని చెప్పుకోవడానికి ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దామండి. కిషోర్ గారు ఒకసారి తులసిరెడ్డి గారు సరే చవాన్ వ్యాఖ్యలను కాసేపు పక్కన పెట్టండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ ఫర్ అమెరికా టు కిడ్నాప్ మోడీ గారు? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నారా? అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ట్రంప్ కూడా కిడ్నాప్ చేయొచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా. యుద్ధం ప్రకటించి అనేది ఒకటి ఉంటుంది, సడన్ గా అనేది. ఇప్పుడు ఒక నాయకుని వచ్చేసేసి ఇప్పుడు పల్లెల్లో కూడా చూస్తుంటాము, యుద్ధం పూర్తిగా పార్టీ ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. ఆ పక్క మొహరించుంటారు, ఈ పక్క మొహరించుంటారు. మన అనవస్థ దేశం కావచ్చు. ఈవెన్ మోడీనే కాదు, ట్రంప్ను కూడా వచ్చేసి చేయాలనుకుంటే చేయొచ్చు అంట. ఏమైంది, మనం వచ్చేసి ఉపాధ్యక్షుడు ఇంటి మీదకి పోయి ఒకడు కాల్పు జరిపాడు. ఆ మొమెంట్ లో లేడు ఉపాధ్యక్షుడు, లేకుంటే కాల్పులో సరిపోయింది వాడు వచ్చేసి. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. దాన్ని తప్పు అని చెప్పలేని పరిస్థితి. అదే వచ్చేసి ట్రంప్ మోడీని చేస్తాడా, మోడీ ట్రంప్ని చేస్తాడా అనేది పెద్ద ఘనకార్యం కాదు. ట్రంప్ను కూడా చేయొచ్చు అన్ఎక్స్పెక్టెడ్ గా పోయి. ఇప్పుడు చేయాలనుకుంటే రష్యా వచ్చేసి ఆయుధాలు సడన్ గా నేను రూమ్ లో ఉన్నాను, నేను వచ్చేసి ఒక ఫేమస్ లీడర్నే కావచ్చు, నేను ఇప్పుడు వచ్చేసి ఇటు ఉన్నాను, నేను అనుకోకున్నాను వచ్చేసి ఇద్దరు పోలీసులు వచ్చేసి లేకుంటే ఇద్దరు రౌడీలు వచ్చేసి నన్ను కొట్టబోచ్చు, పెద్ద ఘనకార్యం ఏం కాదు. కాబట్టి ట్రంప్ను కూడా కిడ్నాప్ చేయొచ్చు, మీ వెనిజులా అధ్యక్షునే కాదు. కానీ తర్వాత పర్యవసానాలు ఎదుర్కొనే శక్తి వెనిజులాకు లేదు, మనకుంది. అదేవిధంగా అమెరికాకు ఉంది. అంతే తేడా తప్పనిచ్చేసి చేయాలని పని చేయొచ్చు, తర్వాత దాన్ని ఎదుర్కొనే శక్తి వెనిజులాకు లేదు. మన అనుభవస్థ దేశము, మన సైనిక శక్తి ఉన్న దేశము మన. కాబట్టి ఆ కథ అది వేరు. కానీ ఇక్కడ కనీసం యుఎన్ఓ వచ్చేసి అమెరికాలోను మెయిన్ కార్యాలయం ఉండేది ఐక్యరాష్ట్రం తక్కనే, వాళ్ళు ఖండించారు. ఐక్యరాష్ట్రం ప్రధాన కార్యదర్శి అమెరికాలో ఉండే న్యూయార్క్ మేయర్ మన కొత్తగా ఎన్నికయ్యాడు, ఆయన ఖండించాడు వచ్చేసేసి, తన ఘాటుగా చెప్పాడు వచ్చేసి. అక్కడ సెనేటరు ఆ మటుకన్నా ధైర్యం లేకుండా పోతే ఎట్లా? ఇప్పుడే మనమేమి వాళ్ళతో ఘర్షణ పెట్టుకోమని కాదు, ఇది మంచిది కాదు. ఒక దేశానికి సంబంధించి ఆంతరిక వ్యవహారాల్లో అక్కడ డ్రగ్స్ అని ఉండొచ్చు, కానీ దాన్ని వచ్చేసి ఈ టైప్ పద్ధతి కాదని చెప్పేదానికి లేకుండా పోతే ఎట్లా? దాన్ని వచ్చేసి ఇప్పుడు ఇది నేను చెప్తున్నా కదా, పృథ్వీరాజ్ చౌహాన్ కాదు, నా అభిప్రాయం కూడా అదే, సగటు భారతీయుల అభిప్రాయం అదే. ఇది కాంగ్రెస్ అభిప్రాయం కాదు, సగటు భారతీయుల అభిప్రాయం. ఇంత బలహీనంగా ఎందుకు భారతదేశం ఉంటుంది? సరే మిగతా దేశాలతో పాటు అనక మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వచ్చేసి ఇది ఇండైరెక్ట్ గా ఏమి వెనిజులా అధ్యక్షుని తీసుకొని పోయినాడు, మనకు తీసుకొని పోలేదు. కానీ మనకు వచ్చేసి ఆ నేపథ్యంలో అన్న వ్యాఖ్యలు వచ్చేసి అంటే ఒక ఏ విధంగా అంటే ఒక ప్రియురాలను వచ్చేసి లవర్స్ వచ్చేసి మనం చూస్తుంటాం కదా, ఏ విధంగా యాసిడ్ జల్లడం ఇటువంటి ఆ టైపులో వచ్చేసి ఏమిటి ఆయన మాటలు, నేను సంతోషంగా లేరని మోడీకి తెలుసు. అంటే ఒక ప్రియురాలకు లేకుంటే ఒకడు చెప్పినట్టుగా నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఏం మాటలు ఆ మాటలు వచ్చేసి రష్యా నుంచి చమురు కొనుక్కొని ఇలాగే కొనసాగిస్తే భారత్ పై ట్యాపరీలు విధిస్తాము. ఇంకా ఇంతకంటే ఏం కావాలంటే వచ్చేసి ఆ బతికేందుకు నాకు తెలిసి. కాబట్టి మనం వచ్చేసి ఆత్మగౌరవము ఆత్మాభిమానం పోయిన తర్వాత ఇప్పుడు పల్లెల్లో కానీ ఎస్పెషల్ రాయలసీమ ప్రాంతంలో బరువు పోయిన తర్వాత ఆస్తులు ఎందుకు, అంతస్తులు ఎందుకు, ఐశ్వర్యం ఎందుకు అనే ఒక పౌరుషంతో. కాబట్టి ఇక్కడ పౌరుషం సంబంధించిన ఇష్యూ వచ్చేసి మనం డైరెక్ట్ గా మనం అన్నా కొడుకు వచ్చేసి ఆ మటుకు వచ్చేసి కనీసం ఖండించలేకపోతే ఆ బతుకెందుకు? నువ్వు మోడీగా కాదు, ఈ దేశానికి ప్రతినిధి, ఇది భారత వ్యవహారం వచ్చేసి.
ఎంతసేపు వచ్చేసి దాన్ని బేస్ చేసుకో కాంగ్రెస్ వచ్చేసి ఏమి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పోరాటం వచ్చేసి ఈ చిన్న పోరాటం అది. ఆఖరికి వచ్చేసి దేశం కోసము మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేసినటువంటి దేశభక్తులు ఉన్న పార్టీ ఇది. బట్ ఈ రోజు ఓడిపోయిండొచ్చు. 75 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించాము. రాష్ట్రపతి పదవి నుండి సర్పంచ్ పదవి వరకు పెద్ద పరిపాలన ఏదో కొత్త కాంగ్రెస్ పెద్ద కొత్త అయినట్టు. కాబట్టి 78 ఏళ్ళలో 50 ఏళ్ళు పరిపాలించాము. కాబట్టి ఇదేం పరిపాలన. రెండు కాంట్రాస్టింగ్ అబ్జర్వేషన్స్ తులసిరెడ్డి గారు. అంటే అపార్ట్ ఫ్రమ్ పృథ్వీరాజ్ చౌహాన్ కామెంట్స్, రెండు కాంట్రాస్టింగ్. వెనిజులా కరెన్సీ బొలివర్ అంతకుముందు ఈ క్రైసిస్ రాకముందు $0.72 అనమాట, చాలా తక్కువే. ఆల్మోస్ట్ వాళ్ళకి మనకి ధరవరలు ఒకే రకంగా ఉండేది. బియ్యం వాళ్ళకి కేజీ 75 రూపాయలు, పాలు 60 రూపాయలు అలా ఉండేది. ఈరోజు అనూహ్యంగా ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత పాలు లీటర్ 80,000, చికెన్ కేజీ $1,50,000 మన కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తాను, $1,00,000. అంతకుముందు వరకు పర్లా, మరీ అంత తీసుకట్టు అయిన దేశమేం కాదు. ఎందుకంటే చాలా దేశాలు అదే పద్ధతిలో ఉన్నాయి. అంత క్రైసిస్ని ఎదుర్కొంటూ కూడా పాలు లీటరు 60 రూపాయలకి, బియ్యం కేజీ 75 రూపాయలకి అమ్ముకున్న దేశం ఈరోజు లీటర్ పాలు 80,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో, చికెన్ $1,50,000. ఇది పక్కన పెడితే 300 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. తక్కువలో తక్కువ వాళ్ళు 800 ఏళ్ళు అంటారు కానీ తక్కువలో తక్కువ 500 ఏళ్ళు ఈ ప్రపంచం మొత్తానికి ఆయిల్ని ఇవ్వగలదు వెనిజులా. వాషింగ్టన్ పోస్ట్ రాసిందో లేకపోతే న్యూయార్క్ టైమ్స్ రాసిందో అనేది పక్కన పెడితే వాస్తవం అది. వాళ్ళు దే హావ్ సర్పాస్డ్ సౌదీ అరేబియా, ఇరాక్ అండ్ ఇరాన్. ఈ పరిస్థితుల్లో చూడండి ప్రైసెస్ ఎలా షూటప్ అయినాయో. ఒక దేశాధ్యక్షుని మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఉండొచ్చు కాక, బట్ ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి ప్రత్యక్షంగా అమెరికా కారణమైంది, పరోక్షంగా అనే మాట కూడా కాదు. ఇది వాంఛనీయ పరిణామాలను మీరు అని అనుకుంటున్నారు. రెండోది, యు ఆర్ మెన్షనింగ్ టైమ్ అండ్ అగైన్ అబౌట్ UNO. Do you still think or believe that UNO is an existing body that has become a OLX club? అంటారా మిమ్మల్ని అదే చెప్తా. ఇప్పుడు వెనిజులా వచ్చేసేసి ఆ పరిస్థితికి డెఫినెట్గా అమెరికా కారణం. UNO వచ్చేసి వీక్గా ఉండేది తెలుసు, కానీ అయినప్పటికీ కనీసం ఆ మాటైనా అనగలిగింది. UNO కనీసం ఆ మాటైనా అనగలిగింది. అదే పవర్ఫుల్ గా ఉందని మనం ఏమీ చెప్పడం లేదు. ఏం చేస్తారు, వాళ్ళకి సొంత సైన్యం ఉండదు, అన్ని వివిధ దేశాల నుండి రావాల్సిందే. కాబట్టి UNO వచ్చేసి ఒక కోఆర్డినేటర్ కింద అనుకోవాల్సినప్పుడు వచ్చేసి సొంత సైన్యము, సొంత ఆర్థిక శక్తి ఇవన్నీ కాదు కదా. కాబట్టి కనీసము మంచిని మంచి, చెడ్డని చెడ్డ అని చెప్పేదన్న ధైర్యమన్నా ఉంది కనీసం ఆ దేశంలో ఉండే. నేను నాట్ ఓన్లీ UNO, ఈవెన్ వచ్చేసి న్యూయార్క్ మేయర్ నిన్నగాక మన ఎన్నికయ్యాడు, అతను కూడా వచ్చేసి అక్కడ ఉండి న్యూయార్క్ లో ఉండే ఆ మాట. సార్ షర్జీల్ ఇమామ్ని, ఉమర్ అతను ఖలీద్ని వెనకేసుకొచ్చే మందాని గురించి మీరు మాట్లాడటం నాకు కొంచెం సంభవం. తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడటం అభ్యంతరకరంగా. అంటే కరుడుగట్టిన భారత వ్యతిరేకత, కరుడుగట్టిన హిందూ వ్యతిరేకత నింపుకున్న మందాని అతను మీకు ఇంటిగ్రేటెడ్ పర్సన్ గా ఎలా కనిపిస్తున్నాడు నాకు అర్థం కావట్లా. కరుడుగట్టిన హిందూ వ్యతిరేకత ఆ ఇష్యూ వేరు, ఈ ఇష్యూ వేరు. ఆ ఇష్యూని ఖండిస్తాం, కానీ ఈ ఇష్యూలో వచ్చేసి అభినందిస్తాం. కాబట్టి పెద్దానికి వచ్చేసి ఇప్పుడు మీరు కానీ నేను కానీ చెప్పింది అన్నింటిలో మనం ఏకీపించకపోవచ్చు. ఇష్యూ బేస్డ్ ఉన్నప్పుడు ఈ ఇష్యూలో వచ్చేసి అతను ఖచ్చితంగా వచ్చేసి ఒక డెమోక్రటిక్ గా మాట్లాడినాడు చేసి ధైర్యంగా. ఆ ఇష్యూ వచ్చేసి దాన్ని వ్యతిరేకిస్తాం. కాబట్టి ఇష్యూ బేస్డ్ ఉండాలి, కానీ ఒకసారి తప్పు చేసినంత మాత్రాన పొద్దస్తం తప్పు చేస్తారనుకొని ఒకసారి మంచి చెప్పినంత మాత్రాన పొద్దస్తము అతను చెప్పిందల్లా సమర్థించలేము. కాబట్టి అది వచ్చేసి ఇప్పుడు మనము కనీసము మిగతా దేశాలు, చైనా కానీ, మిగతా రష్యా కానీ, ఈవెన్ ఫ్రాన్స్ కూడా వచ్చేసి ఇదని తప్పని చెప్పడం జరిగింది. ఆ మటుకు వచ్చి చెప్పలేకపోతే ఇంకా ఏముంది వచ్చేసి ఇంకా దేనికి ఒక ఆత్మగౌరవము, ఆత్మాభిమానము అనేది ఒక మనిషికి ఎంతో, ఒక దేశానికి ఎంత. ఒక మనిషికే ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకేమి కాకి బతుకుతుంది, కుక్క బతుకుతుంది, బతకడమే నా తెలియడానికి వచ్చేసి మానవునిగా పుట్టిన తర్వాత కొంత ఆత్మాభిమానము, ఆత్మగౌరవము సేమ్ దేశానికి కూడా అంటాను. మనుషులకు ఉన్నట్టే పోతుందని బాధ. ఎలాగో మీరు అంటే మందాని ప్రస్తావన మీరు చేశారు కాబట్టి, తులసిరెడ్డి గారు మందాని ప్రస్తావన మీరు చేశారు కాబట్టి ఒక ప్రశ్న. సరే, అతను లెటర్స్ రాస్తాట, ఏది షర్జీల్ ఇమామ్ గురించి, తర్వాత అతను ఖాదిల్ అతని గురించి కూడా రాస్తాడట, ఏది
ఇది చాలా అన్యాయం. 5 ఏళ్ళు అక్రమంగా నిర్బంధించేశారు. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ నిన్న మీరు గమనించారు, చాలా సునిశ్చితంగా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ మీరు డిటైన్ అయ్యి ఉన్నారు, లోపల ఉన్నారు కాబట్టి మీకు మాత్రం అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు కాబట్టి ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రైమా ఫేసీ ఉంది కాబట్టి మీరు వాళ్ళ విచారణ వాళ్ళని కొనసాగనివ్వండి, ఇంకో ఏడాది తర్వాత మీకు ఒక సులుబాటు ఉంటుందని. ఎంత ఇన్స్టిగేటింగ్ స్పీచ్, వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు ఆ రోజు అల్లర్లకు దిగండి 52 మంది చనిపోయారు, ఒకళ్ళ ఇద్దరా. అండ్ ఇంకో క్లెయిమ్ తీసుకొస్తారు. ఆశ్చర్యంగా ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ముస్లిమ్స్. వాళ్ళు టార్గెట్ చేసింది అల్లర్లు, ఎవరినైనా చంపేయాలి ఆ టైంకి. సో ఇవాళ వాళ్ళు దే ఆర్ ప్లీడింగ్ ఇన్నోసెన్స్. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతోంది నిన్న ఏంటంటే అది ఇంటలెక్చువల్స్ కాబట్టి ఇడిచిపెట్టేయాలట. మరి ఎర్రకోట బ్లాస్ట్ వాళ్ళని కూడా ఇడిచిపెట్టేద్దాం సార్, వాళ్ళు కూడా ఇంటలెక్చువల్సే, వాళ్ళు కూడా డాక్టర్సేగా. ఇప్పుడు సబ్జెక్ట్ డివేషన్ అయింది కాబట్టి నేను దాన్ని తరువుగా చదవలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను ఎలాబరేట్ గా చెప్పలేను. కానీ ఈ విషయంలో వరకు వచ్చేసేసి న్యూయార్క్ మేయర్ వెనిజులా విషయంలో వరకు నేను మాట్లాడుతున్నాను. మీరు చెప్పింది వచ్చేసి నేను తరువుగా ఫాలో కాలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను రైట్. మనతో పాటు రామ్మోహన్ రావు గారు కూడా, బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. సార్ ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ మాట్లాడారు, మోడీని కూడా సడన్గా అక్కడ చూసాం కదా, హాలీవుడ్ సినిమా చూసాం కదా, అలా నేవీ సీల్స్ అలా దిగుతారు, ఆ స్పెషల్ వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, దిగేసి ఆ గొలుసులు పట్టుకుని కింద దిగి నెంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్, ఇదివరకు రేస్ కోర్స్ రోడ్ అనేవాళ్ళు, అక్కడ దిగి చుట్టుముట్టేసి గబగబా కింద దిగి ఆ తలుపులు బద్దలు కొట్టుకుని మోడీ గారిని ఎత్తుకుని వెళ్ళిపోతారా? అలాంటి అవకాశం ఉందా? అంటే ఇంత హాస్యాస్పదం అంటే మన దేశ గౌరవానికి భంగం కలిగించే మాట్లాడుతుంది స్పష్టంగా. రాఘవన్ గారు, మీకు లేదా తులసిరెడ్డి గారికి, మిగతా మిత్రులకు నమస్కారం. అంటే వెనిజులాకి భారతదేశానికి పోలిక ఉందా అంటున్నాడు. వెనిజులాను అవమానించడం కాదు, ఓ రకంగా అనేక సౌందర్య పోటీల్లో అనేక మంది అక్కడి నుంచి ఎంపికైన వాళ్ళు, మంచి దేశం, ఓ రకంగా కునారిల్లిపోవడానికి అక్కడి పాలకులు కారణం చిన్న దేశం. వాళ్ళ ఆర్థిక శక్తికి వాళ్ళ సైనిక శక్తికి మనము ఎట్లా పోలికే లేదంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 4వ ఆర్థిక శక్తిగా, 4వ సైనిక శక్తిగా మనం ఉన్నాం. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనమే ఉన్నాం. అటువంటిది కేవలం ఇట్లాంటివన్నీ కూడా హాస్యాస్పదమైన మాటలు, అది కేవలం నవ్వుకోవడానికి పనికొస్తాయి అంటున్నాడు. అసలు దానికి దీనికి పోలికే లేదంటున్నాడు. మొదలు అమెరికా పెద్దన్న పాత్రను మనం ప్రశ్నించకపోతే కష్టం అంటున్నాం. మొదటి నుంచి కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ అమెరికా పెద్దన్న పాత్ర, అట్లాగే వీళ్ళు చేసుకున్న స్వయంకృత అమరతం కూడా, వెనిజులా కానీ ఫిలిప్పీన్స్ కానీ ఇవాళ కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసుకున్న పాపం కూడా అంటున్నాడు. ఈ మధ్యన బాగా సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. ఏంటంటే వాళ్ళు ఎట్లాగో పెట్టుబడిదారులను వ్యతిరేకించుకుంటూ, మనం కదా గతంలో కమ్యూనిస్టులు కనుక టాటా బిర్లాను, అట్లాగే ఇప్పుడు అదాని అంబానీ ఎట్లా అంటున్నామో, వాళ్ళు స్వయంగా అక్కడ పెట్టుబడిదారులను తరిమి కొట్టడం, సోషలిజం పేరు మీద వాళ్ళు మొత్తం ఆయిల్ కంపెనీ స్వాధీనం చేసుకోవడం, తర్వాత మత్తులో ఉంచడం. అంటే ఇవాళ మన దేశంలో అటువంటి పరిణామాలు సేమ్ జరుగుతున్నాయి, కాదనిలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు ప్రశ్నించకుండా మత్తులో ఉంచుతున్నారు, అక్కడ మాదక ద్రవ్యాలు వస్తున్నాయి, చివరికి అనుచిత ఉచితాల పేరు మీద అక్కడ ఏం జరిగిందో అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ ఎంత చేసినా కూడా అది అట్లాంటి పరిస్థితులు మనకు రాదని నేను నమ్ముతున్నాను, రాదు కూడా అంటున్నాను. కానీ అక్కడ జరిగిన పరిస్థితులు గమనిస్తే కొంత ఆ వైపు పోతున్నామని ఆవేదన కూడా వ్యక్తం చేస్తాం. గతంలో కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి వెనిజులా ఉదాహరణ చెప్పుకుంటూ మన దగ్గర అనుచిత ఉచితాల విషయంలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు కూడా. ఒక చెప్పిన కథలు రాశారు, కవితలు రాశారు, ఇవన్నీ చూస్తున్నాం మనం. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఆర్థిక యుద్ధాల కాలంలో భౌతిక యుద్ధాలు కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం. అసలు భౌతిక యుద్ధాల కాలం కాదు ఇది జనరల్గా అయితే. కానీ ఆయుధ విహారులైన అమెరికా కానీ మిగతా యూరోపియన్ దేశాలు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్ముకోవడం, అప్పుల పాలు చేయడం, వాళ్ళని స్వాధీనం చేసుకోవడం. అంటే ఇదేమో ఒక అమెరికా పాలసీ. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ షావుకారుని కులాన్ని అవమానించడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుబడులు పెట్టి పోర్టులు స్వాధీనం చేసుకుంటారు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు స్వాధీనం చేసుకుంటున్నారు. శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ చూస్తున్నాం కదా, చైనా ఏ రకంగా చేస్తుందో చూస్తున్నాం కదా. వీళ్ళు ఏ రకంగా అంటే జియో పాలిటిక్స్ లో చైనా ఆయుధాల బిహార్లుగా ఈ మన అమెరికా ప్రవర్తించడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున మన అన్ని దేశాల ఒక సంక్షోభం నెలకొన్నది అంటున్నాడు. ఇవాళ ఒకవేళ ఇప్పుడు దీని మీద రష్యా ఒకవేళ అమెరికా మీద దాడి చేస్తుందా అనే మాట కూడా అంటున్నారు, తెలియదు అంటున్నాడు. ఇద్దరు శక్తివంతులు ఎప్పుడు ఎదురైనప్పుడు పక్కకు తప్పుకుంటారు కానీ ఎదురు ఘర్షణ పడదు. శక్తి లేని వాడి మీదే పడతారు ఎప్పుడైనా కూడా, ఏ దేశమైనా సరే. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, రామ్మోహన్ రావు గారు, చవాన్ గారు చేసిన ప్రస్తావన వెనుకున్న నేపథ్యం ఏంటి? ఆయన అదాటన అన్నారా, లేకపోతే ఆయన మనసులో ఇంకో ఏదైనా పెట్టుకుని అన్నారా? ఏంటి అసలు? వాట్ ఈస్ ద బేసిస్?
రాజ్యవన్ గారు ఇది ఒక చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నాను. అంటే మన భారతదేశంలో అట్లా ఎవరైనా వచ్చి ఒక ప్రధానమంత్రిని పట్టుకుపోయే అవకాశం ఉంటదంటున్నా. ఎట్లా అంటే ఊహకు కూడా అందని ముచ్చట అంటున్నాను నేను. ఇప్పుడు గతంలో మన శక్తివంతమైన దేశమే కాకుండా చైనా లాంటి దేశం ఎప్పుడైనా మన డైరెక్ట్ 60 నుండి యుద్ధం తర్వాత ఇప్పటిదాకా దాడి చేసింది ఎప్పుడైనా? ఇన్నిసార్లు జరిగితే పాకిస్తాన్ మద్దతుగా చేయడమో లేకుంటే ఇతరత్ర చుట్టుపక్కల మన శత్రువులు చేయడం చేస్తుంది తప్ప డైరెక్ట్ గా చైనా లాంటి దేశమే మన మీద యుద్ధానికి కాలదు అన్నప్పుడు అమెరికా లాంటి దేశమే మనకు ఆర్థిక పరంగా పాకిస్తాన్ పక్కలో బలెంలాగా పాకిస్తాన్ లాంటి తయారు చేసుకుని మనకు నష్టం కలుగుతుంది అంతే తప్ప డైరెక్ట్ గా ఈ 2 పెద్ద దేశాలు కానీ మనకైతే నష్టం చేయలే కదా ఎప్పుడైనా కూడా. అటువంటిది ఒక ప్రధానమంత్రిని డైరెక్ట్ గా అట్లా వచ్చి మీరు అన్నట్టు సినిమాలో జరిగినట్టు చూపిస్తుంటే నమ్మదగ్గదేనా అంటున్నాను. ఏ పరిస్థితిలో మన దేశాన్ని మనం అవమానించుకోవడం అంటున్నారు. ఎవరు మాట్లాడినా అది మోడీ గారు మన అందరికి ప్రధానమంత్రి, మనకు ముఖ్యమంత్రుడు అంటే అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మనకు అందరికి ముఖ్యమంత్రి. మనం ఓటు వేసినా వేయకపోయినా కూడా అంటే మన ఆర్థిక వ్యవస్థను అవమానించుకోవడం, మన సైనిక శక్తిని కూడా అవమానించుకోవడం. వరకు చెప్పాలంటే సైనిక శక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం లాంటిదంటాను నేను. అంటే ఇది చిల్లరగా అనిపిస్తుండొచ్చు కానీ ఇంతమంది మనం చర్చ పెట్టుకుంటున్నాం కదా ఇటువంటి విషయంలో. కనుక సాధ్యం కాని దాన్ని ఏదో ఊహాజనితంగా సినిమాల్లో చేసి ప్రచారం చేస్తే కానిది అంటున్నాను. రైట్. ఒకసారి గోపాలస్వామి గారి 2 అంశాలు. సరే, చౌహాన్ గారు అన్నదాన్ని